వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 18వ తేదీన 10వ తరగతి పరీక్షలు సర్వం సిద్ధం చేశామంటున్న ఎంఈఓ రాముడు. హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణం అంటున్న ఆర్టీసీ డిఎం గంగాధర్. హాస్పిటల్ కు వెళ్తే ఇంటిని లూటీ చేశారంటున్న ఏ పోలవరంకు చెందిన నాగసుబ్బారావు. తనకు ప్రాణహాని ఉందంటూ ఆవేదన. జంగారెడ్డిగూడెం బైనేరు శివాలయంలో నేత్రపర్వంగా జరుగుతున్న దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు. ఈ నెల 16వ తేదీన యంత్ర ప్రతిష్టాపన. ఎర్ర కాలువ జలాశయం కుడి కాలువలో ఇంటర్ విద్యార్థి మహేంద్రమూర్తి. శోకసంద్రంలో పుట్లగట్లగూడెం విద్యార్థులు. బంగారంపై తీసుకున్న రుణ నగదు వడ్డీతో సహా మొత్తం చెల్లిస్తామంటున్న రూల్స్ ఒప్పుకోవట. మెట్టగూడెం బాధితుడు ఆవేదన. మీడియా రాకతో స్పందించిన ఫైనాన్స్ సిబ్బంది. బంగారం తాకట్టు పెట్టి 6 లక్షల రూపాయలు తీసుకున్నారు. తిరిగి తీసుకున్న రుణంతో పాటు వడ్డీ సైతం చెల్లిస్తానంటుంటే కుదరదంటున్నారని జంగారెడ్డిగూడెంలో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ సిబ్బందితో బాధితుడు వాగ్వివాదానికి దిగిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బొట్టాయిగూడెం మెట్టగూడెం గ్రామానికి చెందిన సుబ్బారావు జంగారెడ్డిగూడెంలో యాక్సిస్ బ్యాంక్ పైన ఉన్న ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో బంగారం పెట్టి రుణం పొందాడు. నెల నెల వడ్డీ చెల్లిస్తున్నట్లు తెలిపాడు. అవసరమై బంగారం విడిపించేందుకు ఈ నెల 14వ తేదీన 2 లక్షల రూపాయల నగదు చెల్లించినట్లు, మిగిలిన నగదు అదే రోజు సాయంత్రం లోపు ఫోన్ పే ద్వారా చెల్లించాలని సిబ్బంది కోరడంతో అంగీకరించాడు. 2 సార్లు ఫోన్ పే చేయడానికి ఫైనాన్స్ సిబ్బందికి చరవాణి ద్వారా సంప్రదిస్తే శుక్రవారం మొత్తం నగదు తీసుకుని వచ్చి ఫైనాన్స్ కంపెనీలు చెల్లించి బంగారం తీసుకోవాలని ఆదేశించారు. దీంతో చేసేది లేక సుబ్బారావు తీసుకున్న నగదు వడ్డీ సైతం చెల్లిద్దామని బ్యాంకుకు వస్తే రోజుకు 2 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించుకుంటామని సిబ్బంది సమాధానం చెప్పడంతో కంగు తిన్నాడు. కనీసం తమ బంగారపు ఆభరణాలు చూపించాలని కోరడంతో మూత వేసి ఉన్న పెట్టె తీసుకువచ్చి చూపించారే గాని తమ బంగారపు ఆభరణాలు చూపించలేదని మీడియాతో వాపోయారు. తమకు న్యాయం చేయాలని, శుభకార్యం నిమిత్తం బంగారపు ఆభరణాలు తీసుకువెళ్దామని ఇస్తే ఆ ఫైనాన్స్ కంపెనీ చేసిన నిర్వాకంపై అసహనం వ్యక్తం చేశారు. మరొకరు మోసపోకుండా ఉండాలని సుబ్బారావు సూచిస్తున్నాడు. ఈ విషయమై ఫైనాన్స్ మేనేజర్ ను వివరణ కోరగా తమ ఫైనాన్స్ కంపెనీలో రుణాలు పొందిన ఖాతాదారుల నుంచి రోజుకు 2 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించుకుంటామని సమాధానం చెప్పారు. ముందుగా ఖాతాదారులకు ఈ విషయం తెలియజేశారా అని అడిగితే పొంతనలేని సమాధానం చెప్పడంపై బాధితుడు సుబ్బారావు ఆందోళనకు దిగారు. ఫైనాన్స్ కు సంబంధించిన అధికారి వచ్చి సమస్యను పరిష్కరించే దిశగా చర్చలు జరిపారు. 3-4 సంవత్సరాల నుంచి బంగారం ఇక్కడే ఉంటుందండి. నెల నెల వడ్డీ కట్టుకుంటున్నాను. ఈ రోజు బంగారం కావాలని నేను వస్తే నేను 2 లక్షలు కట్టించుకున్నారు. ఫోన్ పేలోనేమో 1 లక్ష రూపాయలు కట్టమన్నారు. మేము కడతానంటే 4 గంటలకు కడుతురు అని అన్నారు. 4 గంటలకు ఫోన్ చేస్తేనేమో మళ్ళీ వద్దన్నారు. ఇవాళ వచ్చి బంగారం తీసుకెళ్ళమన్నారు. కానీ ఇవాళ వస్తే మళ్ళీ 2 లక్షల లిమిట్ 2 లక్షల లిమిట్ దాటితే మళ్ళీ ఇవ్వటం కుదరదు. మళ్ళీ సోమవారం అంటున్నారండి. బంగారం అయితే ఇవ్వట్లేదండి. మాకు అమౌంట్ 6,36,000 అండి. 6 క్యాష్ అయితే తెచ్చామండి. వడ్డీ 6,000 చిల్లరండి. బంగారం గట్ట ఏం చూపించలేదండి. నిన్న కట్టిన దానికి కూడా ఏమీ లేదండి. వాళ్ళ దగ్గర ఉంచేసండి. నిన్న కట్టితే ఇవాళ కూడా కట్టి మొత్తం పట్టుకెళ్ళమన్నారు. సరే అని మేము వచ్చామండి. ఈ రోజేమో అలాగంటున్నారండి కుదరదని. బంగారం మాకైతే కంటిదే కాపాడలేదు కానీ బాక్స్ తీసుకొచ్చారులేండి. నిన్న బాక్స్ అయితే తెచ్చారు. ఆ బాక్స్ లో మరి బంగారం ఏముందో మనది వెళ్దాం. మా దగ్గర బ్యాంక్ ప్రాసెస్ 2 lakhs లిమిట్ ఉంటుందండి. రోజు 2 లక్షలు ఇవ్వడం కానీ కట్టించుకోవడం చేస్తాం సార్. మిగతా ప్రాసెస్ ఏమంటే కనుక ఏంటంటే సెకండ్ డే చేస్తాం అన్నమాట. నా లిమిట్ ఉంటుందండి. ఎన్బిఎఫ్సి ఏ ఎన్బిఎఫ్సి అంతే ఉంటుందండి. ఆయన గోల్డ్ కావాలని చెప్పారండి. ఆయన జ్యువెలరీ షాప్ ఆయన తీసుకొచ్చి జ్యువెలరీ షాప్ లో గోల్డ్ సేల్ చేసుకుంటారని చెప్పారు. ఆ జ్యువెలరీ షాప్ ఆయన వచ్చి ఆయన ఇష్టంగా మాట్లాడుతున్నారు. వచ్చి అది ఏదో పత్యాపరాలు అంటున్నారండి, లేకపోతే బొంగు పోసాను అంటున్నారండి. ఆయన ఇష్టంగా బుద్ధులు మాట్లాడుతున్నారు బ్రాంచ్ అంటే వడ్డీ కట్టుకుంటూ రెన్యూల్ చేసుకుంటూ వస్తున్నారు. అవునండి, 2 లక్షలు పేమెంట్ చేసి ఉంటే సెకండ్ పేమెంట్ అనేది ఓపెన్ అవ్వక అది ఆపేసారండి. అలాగది చెప్పేసి ఇప్పుడు కూడా ప్రాసెస్ చూపిస్తారండి. ఇప్పుడు మీరు ఆయన ఫోన్ పే 1 lakh కట్టినా కానీ సెకండ్ ప్రాసెస్ ఆగిపోద్దండి ప్రాసెస్. అది ప్రాబ్లం అనేది ఆయన ఓపెన్ అవుతుందని చెప్పి కస్టమర్ సర్వీస్ ఇవ్వడం కోసం చూసాడండి. అది కూడా ఓపెన్ అవుతుందని చేద్దాం చెప్పాను. అందుకే ఈ రోజు 4 lakhs అని చెప్పి చేయడానికి అది చూసాడు. అందుకే ఇంకా మాది ప్రాసెస్ ప్రకారం వెళ్తుందో వేరే ఏం లేదండి. ఆరోగ్యం బాగోలేదని వైద్యం కోసం ఆసుపత్రిలో చేరి ఇంటికి వచ్చే లోపల తన ఇంటిని లూటీ చేసేశారని జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరం గ్రామానికి చెందిన బాట నాగసుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. తాను మా అమ్మ ఇంట్లో లేని సమయంలో ఇంటికి వేసిన 3 తాళాలు పగలగొట్టి టీవీ, చిన్నది పెద్ద గ్యాస్ సిలిండర్స్, సైకిల్ తో పాటు వంట సామాగ్రి, పొలం పనులకు వినియోగించే కత్తులు సైతం అపహరించుకుపోయారని తెలియజేశారు. తన సోదరుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటున్నాడు. పైగా ఇంటి మైదానంలో కూరగాయల చెట్ల ఫలసాయం సైతం దొంగలించుకుపోయాడని, ఉన్న ఒక్క బాత్రూం పై కప్పు సైతం ధ్వంసం చేశారని చెబుతున్నాడు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
చేస్తున్నారు. పెద్ద మనుషుల మధ్యలో అపహరణకు గురైన విషయం గురించి తన అన్నదమ్ముల మధ్య అపరిష్కృతంగా వివాదం పరిష్కరించారని తెలియజేస్తున్నాడు. మా అమ్మ తెచ్చింది పెట్టింది తిని జీవనం సాగించాలని తీర్పు చెబుతున్నారని వెల్లడించారు. పోలీసులు తనకు న్యాయం చేయాలని విన్నవిస్తున్నాడు. ఇంట్లో ఉన్న నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలు బియ్యం సైతం తీసుకుని వెళ్లిపోయాడని, ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులను సైతం ధ్వంసం చేశారని తెలియజేస్తున్నాడు. తనకు తన ఇంటికి రక్షణ కల్పించాలని కోరుతున్నాడు. నా ఇంట్లో టీవీ పోయిందండి, సైకిల్ పోయిందండి, అమ్మ ఒడి పడితే ఎవరో కొనుక్కున్న సైకిల్ పోయింది. ఇంకా కత్తిలండి, గొడ్డలండి, గ్యాస్ బండ అండి రెండండి. అవి మొత్తం ఒకసారి కదండి 2-3 సార్లు కూడా పోయినాయండి. ఇంట్లో ఒడ్లు బత్తాలు కానీ బియ్యం కానీ ఏమీ ఉండవండి. అవసరం వచ్చింది ఏదైనా తాకట్టు పెట్టేసుకుంటాడండి. ఈ బాధల్ని చెట్లు అన్న పెట్టుకుంటే ఒక ములక్కాయ కానీ, ఒక చుక్కుడుకాయ కానీ, ఒక ఆనబాదులు కానీ మీరు చూసేరు కదండి. ఒకటి బత్తాలు కానీ ఒక 2 కోసి అమ్మేసుకుంటాడండి. ఏదన్నా అంటే గొద్దలో పెట్టుకుంటావా లేకపోతే ఆన్ చేసుకుంటావా నువ్వు, నీకెందుకు అని అడుగుతాడండి. నాకు మీరే రక్ష అండి. నాకు ఊళ్ళో జనం కూడా ఇలాగే చూసేవాళ్ళేవాళ్ళు తప్ప నాకు తీర్పు చెప్పేవాళ్ళు లేరండి ఈ ఊళ్ళో మటుకి. ఈ దొంగతనం జరిగి 5-6 రోజుల పైన అయిపోయిందండి. నేను హాస్పిటల్లో నుంచి వచ్చి తిరగలేక ఇవన్నీ చూసుకోవాలి కదండి. చూసుకున్నాక వాళ్ళ మట్టుకుని మీ నెంబర్ సంపాదించాను. ఇంట్లో దిగేటప్పుడు ఎవరు ఉంటారండి? ఎవరు లేరు. మా అమ్మ నేను హాస్పిటల్లో ఉన్నా. మా ఆవిడ అమ్మగారింటి కాడ 3 తాళాలు బాగా కొట్టేసారు. మా తీసింది అయితే వాస్తవంగా మా అన్నయ్యనండి. ఊళ్ళో జనం కూడా చెప్పారు. రాత్రి తీర్పు చెప్పారు. ఆ తీర్పులో కూడా వినలేదండి. నేను ఎదురు అన్నదమ్ములు ఎరగన్నారు అని అది ఇది అన్నారు కానీ తీర్పు అయితే చెప్పలేదండి. ఏమి కూడా వాళ్ళ జోలు దిగిపోకు, నువ్వు నీకెందుకు, మీ అమ్మ తెచ్చి పెడితే తిను లేకపోతే అలా పడుండు అని అన్నారండి. నాకు ప్రాణ రక్షణ దయచేసి రక్షణ కల్పించండి. ఇదేనండి నేను చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయా పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జంగారెడ్డిగూడెంలో 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ME2 రాముడు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని తెలియజేశారు. పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే వచ్చేలా విద్యార్థులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. ఓపెన్ ఇంటర్, ఓపెన్ 10వ తరగతి విద్యార్థులు సైతం పరీక్షలు రాయనున్నట్లు తెలియజేశారు. అందరికీ నమస్కారం. మరి ఈ విద్యా సంవత్సరం 2023-24 విద్యా సంవత్సరంలో మన జంగారెడ్డిగూడెం మండలం నందు 10వ తరగతి రెగ్యులర్గా మరి పరీక్షలు రాయబోయేటటువంటి విద్యార్థులు మొత్తం 2460 మంది విద్యార్థులు మరి మన జంగారెడ్డిగూడెం మండలంలో 9 సెంటర్లలో ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయబోతున్నాము. మరి మొత్తం ఈ 9 సెంటర్లకు గాను 112 మంది ఇన్విజిలేటర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. ఈ పరీక్షలు ఈ నెల 18వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. అదేవిధంగా పరీక్షల యొక్క సమయం వచ్చేసి 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. మరి ఈ నెల 27వ తారీఖు వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. అదేవిధంగా రెగ్యులర్ 10th క్లాస్ ఎగ్జామ్స్ తో పాటుగా ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ ఎగ్జామ్స్ కూడా మన జంగారెడ్డిగూడెం మండలంలో జరగబోతున్నాయి. ఓపెన్ 10th వచ్చేసి 2 సెంటర్లు, అలాగే ఓపెన్ ఇంటర్ వచ్చేసి 1 సెంటర్ మనకు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. దీనికి గాను ఓపెన్ 10th కి వచ్చేసి 15 మంది ఇన్విజిలేటర్స్ ని అపాయింట్ చేయడం జరిగింది. ఓపెన్ ఇంటర్ కి వచ్చేసి 7 ఉపాధ్యాయుల్ని ఇన్విజిలేటర్స్ గా అపాయింట్ చేయడం జరిగింది. అలాగే దీనికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లని మరి ఆయా సెంటర్స్ లో సమకూర్చడం జరిగింది. అన్ని రకాల ఫర్నిచర్స్ గానీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ గానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ గానీ, అలాగే 144 సెక్షన్స్ అమలు చేయడం గానీ, మరి శానిటరీ అప్లై చేయడం గానీ, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందుబాటులో ఉండేలాగా 2 నర్సులను కూడా అపాయింట్ చేయడము ప్రతి సెంటర్స్ కి. అలాగే పోలీసు శాఖ వారి నుంచి కూడా పర్మిషన్ తీసుకుని ప్రతిరోజు ఒక మనకు పోలీస్ కానిస్టేబుల్ కూడా నియమించి అక్కడ పర్యవేక్షణ చేయడానికి మరి ఉపయోగించడం జరుగుతుంది. మరి అన్ని రకాల కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్య ఈ సంవత్సరము మరి 10వ తరగతి పరీక్షలు మరి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్వత్రిక ఎన్నికలపై బూత్ సిబ్బంది, ఫోటోగ్రాఫర్స్ తదితరులతో ఎన్నికల నియమావళిపై జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం నందు సమీక్షను నిర్వహించారు. చింతలపూడి నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఆర్డీఓ ఆదయ ఆధ్వర్యంలో ఎన్నికల నియమావళిపై తగు సూచనలు అందజేశారు. నోడల్ ఆఫీసర్స్ సైతం పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన పద్ధతులు, విధులపై అవగాహన కల్పించారు. తహసీల్దార్, ఎంపీడీఓలు, బూత్ ఏజెంట్స్ తదితరులు హాజరయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు చేపట్టాల్సిన వివిధ చర్యలపై ఆర్డీఓ ఆదయ ఆదేశాలు జారీ చేశారు. కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ను విధిగా నిర్వహించాలని కోరారు. నిబంధనలకు లోబడే పని చేయాలని సూచించారు.
ఈ నెల 16వ తేదీన జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభించనున్నట్లు టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ తెలియజేశారు. 16వ తేదీన గురువాయగూడెంలోని కోతమిషన్ నుంచి భారీ ర్యాలీతో రోషన్ కుమార్ క్యాంపు కార్యాలయానికి రానున్నట్లు తెలియజేశారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ స్వర్గీయ అట్లూరి రామ్మోహన్ రావు ఇంటినే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. 17వ తేదీన చిలకలూరిపేటలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు వచ్చేవారు తమను సంప్రదించాలని కోరారు. రావురి కృష్ణతో పాటు టీడీపీ ఎస్సీసెల్ కార్యవర్గ సభ్యులు బొబ్బర రాజ్పాల్ కుమార్ సైతం మాట్లాడారు. రోషన్ కుమార్ గారు ప్రారంభిస్తారు. మరి యొక్క కార్యాలయం ఓపెనింగ్ కి భారీ సంఖ్యలో గురువాయగూడెంలో ఉన్నటువంటి కోత మిషన్ కాడి నుంచి భారీగా ర్యాలీగా జంగారెడ్డిగూడెం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి చేరతారు. తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మొత్తం అందరూ కూడా చింతలపూడి నియోజకవర్గం అందరూ ర్యాలీగా గురువాయగూడెం కోత మిషన్ దగ్గరికి వచ్చి అక్కడ నుంచి సొంగ రోషన్ కుమార్ గారిని ఆహ్వానించి ఆయన్ని భారీగా ర్యాలీ తోటి మన క్యాంప్ ఆఫీస్ తీసుకొచ్చి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేసి అనంతరం పబ్లిక్ మీటింగ్ జరుగుద్ది. ఈ మీటింగ్ అయిన అనంతరం కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియపరుస్తూ, అలాగే 17వ తారీఖు సాయంత్రం 2 గంటలకి చిలకలూరుపేటలో మన ప్రధాని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ బహిరంగ సభకు కూడా ఈ చింతలపూడి నియోజకవర్గం నుంచి భారీగా తరలి రావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తాం జరిగింది. మరి మీరందరూ కూడా 17వ తారీఖు మధ్య ఉదయం 10 గంటలకల్లా జంగారెడ్డి నుంచి బయలుదేరి చిలకలూరుపేట చేరవలసిందిగా కోరుతున్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసాం కనుక మీరు మమ్మల్ని కలుసుకుంటే మీకు కావాల్సిన వాహనాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. పార్టీ, జనసేన అండ్ బీజేపీ ఉమ్మడి పార్టీల ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారు చింతలపూడి నియోజకవర్గ స్థాయి క్యాంప్ ఆఫీసును జంగారెడ్డిగూడెంలో రేపు ప్రారంభించడం జరుగుతుంది. క్యాండిడేట్ గా రోషన్ కుమార్ గారి దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ, లేదు ప్రజా సమస్యల మీద వచ్చేవాళ్ళు కానీ, ముఖ్యంగా మీడియా కానీ, మీరు ఎప్పుడు రావాలనుకున్నా అందుబాటులో రోషన్ కుమార్ గారు కానీ, రోషన్ కుమార్ గారి తరఫున ఇక్కడ సిబ్బంది కానీ, పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ టౌన్ పార్టీ కానీ, మండల పార్టీ కానీ అందుబాటులో ఉంటారు. అన్ని సమస్యలకు అందరికీ పరిష్కారం ఈ టౌన్ కార్యాలయం. ఈ కార్యాలయం ప్రారంభోత్సవంతో ఈ 30 రోజుల్లో మళ్ళా ఆయన విజయోత్సవం కూడా ఇక్కడి నుంచే ప్రారంభం జరుగుతుందని తెలియజేస్తూ ఈ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 10వ తరగతి విద్యార్థుల సౌకర్యార్థం ఉచిత బస్సు సర్వీస్ ను ఏర్పాటు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బిఎం గంగాధర్ తెలియజేశారు. హాల్ టికెట్ చూపించి ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆయన సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఆర్టీసీ వారు విద్యార్థులకు కల్పించే అనేక రాయితీల్లో భాగంగా మరి రేపు 18వ తారీఖు నుంచి నెలాఖరు వరకు 10th క్లాసు ఫైనల్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. అది మనందరికీ తెలిసిన విషయం. మరి దీని దృష్ట్యా మరి 10th క్లాసు పరీక్షలకు ఎవరైతే హాజరవుతున్నారో విద్యార్థులు వారి ఇంటి దగ్గర నుండి పరీక్ష సెంటర్ వరకు మరి పల్లె వెలుగు బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. హాల్ టికెట్ చూపించి కండక్టర్ గారికి వెళ్ళేటప్పుడు, ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు, మళ్ళీ ఎగ్జామినేషన్ అయిన తర్వాత తిరిగి ప్రయాణంలో కూడా మరి ఉచితంగా ఆర్టీసీ వారు 10th క్లాస్ విద్యార్థులకి ప్రయాణ సౌకర్యం కల్పించారు. కనుక ఈ అవకాశాన్ని 10th క్లాస్ విద్యార్థులు అందరూ కూడా వినియోగించవచ్చు. పరీక్షా కేంద్రం అంటే ఆ రూట్లో ఉన్నాయి, అంటే ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడ వరకు. పరీక్షా కేంద్రం లోపల ఉందనుకో, లోపల దాకా ఆ రూట్లో బస్సులు ఎక్కితే, రోడ్డు మీదకి వచ్చి బస్సు ఎక్కితే ఎక్కడ వరకు వెళ్ళాలో అక్కడ వరకు నియరెస్ట్ ప్లేస్ వరకు ఫ్రీగా ట్రావెల్ చేయవచ్చు. చూపిస్తే సరిపోతుంది. జంగారెడ్డిగూడెంలో బైనీరు ఒడ్డున వెంచేసి ఉన్న ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. 2వ రోజైన శుక్రవారం నిత్య కైంకర్యాలతో పాటు ఆవాహిత దేవతా హోమం, రుద్ర హోమం, చండీ హోమం, మూలమంత్ర హోమం, మంటప పునఃపూజలు, ధాన్యాదివాసం, పుష్పాదివాసం, సయాదివాసం, బలిహరణ, నీరాజన మంత్రపుష్పం, చతుర్వేద స్వస్తి, తీర్థప్రసాద వితరణ తదితర పూజలు చేశారు. అశ్వరపేటకు చెందిన మేడూరి సాంబశివ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో మేడూరి రవితేజ శర్మ అర్చక బృందంచే పంచాయతీ పూజలు నిర్వహించే విధంగా పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీన ఉమా రామలింగేశ్వర స్వామి దివ్య యంత్ర ధ్వజ శిఖర ప్రతిష్టాపన, కళాన్యాసములు, గోదృష్టి, కూష్మాండ బలి, మహాపూర్ణాహుతి, మండప ఉద్వాసనలు, శాంతి కళ్యాణ మహోత్సవం, తీర్థ ప్రసాద వితరణ జరుగుతుందని తెలియజేశారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, LED, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, AC, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ HDB ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల LEDలు, వాషింగ్ మెషిన్లు, ACలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన జగనన్న బాటలు జట్టి కార్యక్రమం విజయోత్సవం సందర్భంగా జట్టి గురునాథరావును పలువురు ఘనంగా సత్కరించారు. పూలదండలు వేసి పూల బుకేలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకరికొకరు స్వీట్స్ పంచుకున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, మైనార్టీలు పాల్గొన్నారు. గురునాథరావు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు, సచివాలయ కన్వీనర్ ధనమాల శ్రీనివాస్, జీడికంటి రామారావు, వీరవల్లి సోమేశ్వరరావు, గగ్గల కిరణ్ కుమార్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయ 60వ వార్షికోత్సవం నేత్రపర్వంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ తెలియజేశారు. ఆయన ఆధ్వర్యంలో ఆలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుపుతున్నట్లు చెప్పారు. వేరంపాలెం బాలత్రిపుర సుందరీదేవి పీఠం ప్రతినిధి ఇమ్మన్ని శశికుమార్, ఆధ్యాత్మికవేత్తలు కేఎల్ఎన్ ధనకుమార్, తిప్పబట్ల రామకృష్ణ, మేడవరపు విద్యాసాగర్, పెనుమర్తి రామ్కుమార్, అల్లూరి రామకృష్ణ, పి వాసు తదితరులు వార్షికోత్సవ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజాన సత్యనారాయణ పుట్టినరోజు పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన చేస్తున్న 4 మాడ వీధులు 49 అడుగుల ఏకశిల ఉన్న దివ్యాలయము శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయము. ఈ ఆలయంలో మా పూర్వీకుల కాడి నుంచి కూడా ఎంతో అత్యంత వైభవంగా నూకాలమ్మ జాతర కార్యక్రమాలు చేసేవారు. నేటికి 60 సంవత్సరాలు పూర్తయింది.
ఈ 60 సంవత్సరాల సందర్భంగా 60వ వార్షికోత్సవ జాతర మహోత్సవ కార్యక్రమం కరపత్ర ఆవిష్కరణ పురపాలకులు అందరూ చేతుల మీదుగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. ఇదే మా ఆహ్వానంగా భావించి ఈ 5వ తారీఖు నుంచి జరిగే నూకాలమ్మ అమ్మవారి జాతర కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. ఇది మాత్రమే జంగారెడ్డిగూడెం పట్టణంలో చాలా కొద్ది కాలంలో అందరి ప్రజల అభిమానం చూడలేదు. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులందరూ సుదూర ప్రాంతాల నుంచి చేసే ఏకైక ఆలయంగా నూకాలమ్మ ఆలయం. ఇక్కడ కూడా విశేష కార్యక్రమాలు అనేక నిర్వహిస్తూ ఉగాది పర్వదినం వచ్చింది అని అంటే వార్షికోత్సవ వేడుక వైభవంగా నిర్వహిస్తూ 60వ వార్షికోత్సవ వేడుకలకి సంపూర్ణ స్థాయిలో సంసిద్ధం కావడం అనేది విశేషం. మరి డాక్టర్ రాజాన సత్యనారాయణ గారి నేతృత్వంలో ఈ 60వ వార్షికోత్సవ వేడుకను నూకాలమ్మ ఆలయంలో వైభవంగా నిర్వహించడానికి మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో భక్తులందరినీ సద్వినయంగా ఆహ్వానిస్తూ అనేక విశేష కార్యక్రమాలు ఈ రోజుల్లో జరుగుతాయి. 5వ తేదీ గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం నుంచి వైభవంగా శోభాయాత్ర నూకాలమ్మ ఆలయం వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి యాజ్ఞవల్క్య ఆశ్రమం నుంచి శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామి వారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. విశేషంగా వారి గురించి చెప్పాలంటే అభినవ వివేకానంద అంటారు ఆయన. మంచి వాగ్దాటి, మంచి సాంప్రదాయాలు, ఈ ఆచారాలు, శాస్త్రం మీద పట్టున్నటువంటి వారి కార్యక్రమానికి రావడం విశేషం. అదేవిధంగా 6వ తేదీ 108 మేరు శ్రీచక్రాలతో జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమం శ్రీచక్ర నవావరణ. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని తరించవలసిందిగా సభక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా 7వ తారీఖున సరస్వతి పూజ చిన్నారులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో అఖండమైనటువంటి జ్ఞానంతో మంచి ఉన్నత యోగం కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కొత్త అమావాస్య అంటేనే ఒక పట్టున్నటువంటి రోజుగా చెప్తూ ఉంటారు. ప్రత్యేకించి కొత్త అమావాస్య అనేది చాలా మందిలో అమ్మవారికి విశేషమైనటువంటి పట్టుండేటువంటి రోజుగా చెప్తాం. ఆ రోజున అమ్మవారిని అర్చిస్తే విశేషమైన ఫలితం ఉంటుందని భక్తులు భావిస్తుంటారు. అటువంటి అమావాస్య, ఉగాది పర్వదినాల రోజున విశేషంగా పంచాంగ శ్రవణం ఇత్యాది కార్యక్రమాలు, తదుపరి రోజున శివపార్వతుల శాంతి కళ్యాణం వైభవంగా అంతా కూడా బాగుండాలి, గ్రామం బాగుండాలి, గ్రామంలో ఉండేటువంటి ఈ జనులందరూ కూడా సుభిక్షంగా ఆనందదాయకంగా ఉండాలని శివపార్వతుల శాంతి కళ్యాణం. అదేవిధంగా 12వ తేదీ అమ్మవారికి కుంభాండ నివేదన జరుగుతుంది. తదుపరి అఖండ అన్న సమారాధన. ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్న సమారాధన కార్యక్రమం 12వ తేదీ నిర్వహిస్తున్నారు. 13వ తేదీన పూర్ణాహుతి కార్యక్రమాలన్నీ కూడా ముగిస్తే భక్తులకి అమ్మవారు అనుగ్రహించినటువంటి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత ఎక్కువ అమ్మవారి సేవలో ధరించి ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు సబ్ డివిజన్ పరిధిలోని డీఎస్పీ, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్ఐలతో సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మేరీ ప్రశాంతి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. నేర సమీక్షపై సమీక్షను చేపట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. కోడ్ ఆఫ్ కాంటాక్ట్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ జి స్వరూపరాణి, ఎస్బీ ఇన్స్పెక్టర్లు మల్లేశ్వరరావు, ఆదిప్రసాద్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థాన హుండీలను శుక్రవారం లెక్కించారు. ఆలయ ధర్మకర్తలు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం తనిఖీదారు ఏ సుజన్ కుమార్ పర్యవేక్షణలో కేవీబీ బ్యాంక్ సిబ్బంది హుండీలను తెరచి లెక్కించారు. 72 రోజులకు గాను దేవస్థానం హుండీల ద్వారా 34,13,729 రూపాయలు, చిల్లర నాణేల రూపంలో 1,59,252 రూపాయలు, అన్నదాన హుండీ ద్వారా 1,52,530 రూపాయలు, చిల్లర నాణేల రూపంలో 1,764 రూపాయలు వెరసి మొత్తం ఆదాయం 37,27,275 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఆకులకొండలరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు కేసరి సరిత విజయభాస్కర్ రెడ్డి, ధర్మకర్తలు దండు వెంకటకృష్ణం రాజు, జట్టి దుర్గమ్మ, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు కర్పూరం రవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు కేసరి సరిత విజయభాస్కర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసరి సరితా విజయభాస్కర్ రెడ్డి గారు ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో హుండీలను తెరిచి లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ హుండీ లెక్కింపు 70 రోజులకు గాను ఈ రోజున దేవాదాయ శాఖ అధికారుల ఉత్తర్వుల మేరకు ఈ రోజున తెరిచి ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులతో పాటు సిబ్బంది, అలాగే వివిధ గ్రామాల నుండి సేవా భక్తులు, ముఖ్యంగా కరూరు వైశ్య బ్యాంక్ మేనేజర్ వారి సిబ్బంది ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ లెక్కింపు కార్యక్రమం
పూర్తయిన తర్వాత సొమ్ము ఎంత వచ్చిందనేది మీకు తెలియపరుస్తాం. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో వైభవమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాహ్న స్వామివారి దేవాలయంలో ఈరోజు ఉదయం 9 గంటల నుండి దేవస్థానం తాలూకు హుండీలను తెరిచి లెక్కింపు కార్యక్రమం ప్రారంభమయ్యి ఇప్పటికి పూర్తయింది. ఈ హుండీల కార్యక్రమం తాడేపల్లిగూడెం దేవాదాయ ధర్మాదాయ శాఖ తనిఖీదారు శ్రీ సుధీర్ కుమార్ గారి పర్యవేక్షణలో జరపబడింది. ఈ హుండీల లెక్కింపు గతంలో జనవరి 4వ తారీఖున జరిగింది. ఇప్పటికీ 72 రోజులు పూర్తి చేయడం జరిగింది. దేవాలయంలో హుండీలు నోట్లు 34,13,729 రూపాయలు, చిల్లరే 1,59,152 రూపాయలు. అదేవిధంగా అన్నదానం ఉండి నోట్లు 1,52,530 రూపాయలు, చిల్లరే 1,764 రూపాయలు వెరసి మొత్తం హుండీ లెక్కింపు ఆదాయం ఈ రోజున 37,27,275 రూపాయలు ఆదాయం సమకూరిందని ఇందు మూలంగా తెలియపరచుకుంటున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. కొయ్యలగూడెంలో పరింపూడి రామాలయం వద్ద జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు తోట రవి, పట్టణ అధ్యక్షుడు మాదేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిర్రి బాలరాజు హాజరయ్యారు. జన సైనికులు కార్యకర్తల మధ్య పార్టీ జెండాను ఆవిష్కరించిన చిర్రి బాలరాజు కేక్ కట్ చేసి జన సైనికులకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిర్రి బాలరాజు మాట్లాడుతూ ఆనాడు పేదల పక్షాన ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ అని అన్నారు. నేటితో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్న జనసేన పార్టీ రానున్న రోజుల్లో ఎదురులేని శక్తిగా మారడం ఖాయమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చోడిపిండి సుబ్రహ్మణ్యం, అప్పన్న ప్రసాద్, ఏపూరి సతీష్, శంకు మధు, చెప్పుల మధుబాబు, మేదిన కన్నయ్య, గోల్సెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరం అడుగు పెట్టిన సందర్భంగా జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గ నాయకుల తరపున అలాగే కార్యకర్తల తరపున ప్రతి ఒక్కరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ స్థాపించిన కాడి నుంచి ఈ రోజు వరకు పేద ప్రజల కోసం వెన్నుదండుగా ఉండి 2019లో జనసేన పార్టీకి పోలవరం నియోజకవర్గం నుంచి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ తరపున అనేక సేవా కార్యక్రమాలు, సమస్యలపై పోరాటం, అలాగే అలుపెరగని పోరాటంతో ఈ రోజు జనసేన పార్టీని ఒక మొదటి స్థానంలోకి జనసేన నాయకులతో, కార్యకర్తలతో తీసుకురావడం జరిగింది. అలాగే ఈ రోజు మన జనసేన పార్టీ నిర్వాసితుల సమస్య గురించి గాని, అలాగే మంచినీటి, తాగునీటి సమస్య గురించి గాని, పేదలకు ఇల్లు సమస్య గురించి గాని, రోడ్ల సమస్య గురించి గాని, అదొక చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగ సమస్య గురించి గాని ఏకైక పార్టీ జనసేన పార్టీ అని ఈ రోజు గర్వంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు జనసేన పార్టీ అంటే ఏంటి అనేది ప్రజల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది. ప్రజా సమస్య కోసం అనిత్యం పోరాడేటువంటి ఏదైతే పార్టీ ఉందో అది జనసేన పార్టీ అని ఈ రోజు గర్వంగా చెప్పుకోగలం. స్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం కుడి కాలువలో దిగిన లింగిశెట్టి మహేంద్ర అనే ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఇంటర్ పరీక్ష రాసి మిత్రులతో కలిసి కాలువ ఉన్న ప్రాంతానికి వెళ్లాడని తెలియజేస్తున్నారు. మహేంద్ర నీటిలో మునిగిపోయారు. 12 మంది విద్యార్థులు కాలువ ప్రాంతానికి వెళ్లగా మహేంద్ర కాలువలోకి దిగినట్లు ప్రాథమిక సమాచారం. కాలువలోకి దిగిన మహేంద్ర మృతి చెందినట్లు తోటి స్నేహితులు తెలియజేస్తున్నారు. స్నానం చేద్దామని కాలువలోకి దిగిన మహేంద్ర స్నేహితుల కంటే ముందే మునిగిపోయాడని గుర్తించిన జలారులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. 108 కు సమాచారం ఇచ్చారు. 108 రావడానికి ఆలస్యం అవుతూ ఉండడంతో తోటి స్నేహితులు మరికొంతమంది ద్విచక్ర వాహనంపై జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరేసరికి 108 వాహనం ఎదురు కావడంతో చికిత్స కోసం ప్రయత్నం చేశారు. మహేంద్ర మృతి చెందడంతో తోటి స్నేహితులు సైతం కన్నీరు మున్నీరై విలపించారు. విద్యార్థులు, గ్రామస్తులు భారీ స్థాయిలో ఆసుపత్రికి చేరుకున్నారు. మహేంద్ర మృతి చెందడంతో పుట్లగట్లగూడెం శోకసంద్రమైంది. మృతుడు సూర్య కాలేజ్ లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు తెలియజేశారు. మృతుడి తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధువులు తీవ్రమైన బాధతో విలపిస్తున్న దృశ్యాలు చూపరులను కంటనీరు పెట్టించాయి. చేతికి ఎదిగి వచ్చిన 20 సంవత్సరాల కుమారుడు మృతి చెందడంపై పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 18వ తేదీన 10వ తరగతి పరీక్షలు సర్వం సిద్ధం చేశామంటున్న ఎంఈఓ రాముడు. హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణం అంటున్న ఆర్టీసీ డిఎం గంగాధర్. హాస్పిటల్ కు వెళ్తే ఇంటిని లూటీ చేశారంటున్న ఏ పోలవరంకు చెందిన నాగసుబ్బారావు. తనకు ప్రాణహాని ఉందంటూ ఆవేదన. జంగారెడ్డిగూడెం బైనేరు శివాలయంలో నేత్రపర్వంగా జరుగుతున్న దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు. ఈ నెల 16వ తేదీన యంత్ర ప్రతిష్టాపన. ఎర్ర కాలువ జలాశయం కుడి కాలువలో ఇంటర్ విద్యార్థి మహేంద్ర మూర్తి. శోకసంద్రంలో పుట్లగట్లగూడెం విద్యార్థులు. బంగారంపై తీసుకున్న రుణ నగదు వడ్డీతో సహా మొత్తం చెల్లిస్తామంటున్న రూల్స్ ఒప్పుకోవట. మెట్టగూడెం బాధితుడు ఆవేదన. మీడియా రాకతో స్పందించిన ఫినాన్స్ సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.